హైదరాబాద్ లో కుళ్ళిన మాంసాన్ని విక్రయిస్తున్న ఒక ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఎన్నిసార్లు వార్నింగ్లు ఇస్తున్నా ఈ కల్తీలకి నకిలీలకి ఏమాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. మంగళహాట్ ప్రాంతంలో ఒక మటన్ షాప్ పై దాడి చేశారు పోలీసులు. 300 కిలోల కుళ్ళిపోయిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్ నుంచి ఈ కుళ్ళిపోయిన మాంసాన్ని తక్కువ ధరకే తీసుకొస్తున్నాడు ఈ నిందితుడు. ఇక్కడ ఫ్రీజర్ లో నిల్వ చేసి హోటళ్లకి, ఫంక్షన్లకి సరఫరా చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. మటన్ షాప్ నిర్వాహకుడు మహమ్మద్ అష్రఫ్ ని అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు. నిందితుడిపై గతంలో కూడా ఇదే విధమైన కేసులున్నట్టుగా చెప్తున్నారు పోలీసులు. అక్కడ వెళ్ళి రైడ్ చేయగా ఒక 300 కిలోల సంబంధించినటువంటి షీప్ అండ్ గోట్ ఇన్నర్ పార్ట్స్ అన్ని కూడా అక్కడ మటన్ దానికి సంబంధించిన పార్ట్స్ అన్ని కూడా కనుగొనడం జరిగింది. అవన్నీ కూడా అంత దుర్వాసన వచ్చే స్టేజ్ లో ఉండి చాలా కాలంగా స్టోర్ చేయబడుతున్నాయిగా గుర్తించి అతను విచారించగా అతను గత కొద్ది కాలంగా ఢిల్లీ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్ నుండి తక్కువ ధరకు అక్కడిని తీసుకొచ్చి ఇక్కడ మన హైదరాబాద్ లో తన షాప్ లో దాన్ని డీప్ ఫ్రీజ్ లో పెట్టి స్టోర్ చేస్తూ చాలా కాలంగా ఉంచుతూ తక్కువ ధరకు ఎవరైనా ఫంక్షన్లకు ఆర్డర్లు వచ్చినా కానీ లేకపోతే సామాన్య ప్రజలకు కానీ తక్కువ ధరకు అమ్ముతున్నట్టుగా తెలిసింది. అది చాలా హానికరంగా ఉంది. పబ్లిక్ హెల్త్ పరంగా కూడా చాలా దాని కండిషన్ చాలా హానికరంగా ఉంది. కాబట్టి ఇమీడియట్ గా వాటిని జిహెచ్ఎంసీ వాళ్ళకి ఫర్దర్ ప్రొసీడింగ్ కోసం వాళ్ళకి వాటి మెటీరియల్ అంతా వారికి హ్యాండ్ ఓవర్ చేసి అతను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది.